వైర్ల తొలగింపును నిరసిస్తూ కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టారు. ఫెడరేషన్ ఆఫ్ ఏరియల్ కేబుల్ ఆపరేటర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనకు బీజేపీ సహా పలు ప్రజా సంఘాల నేతలు మద్దతు పలికారు. కేబుల్ వైర్లు తొలగించడాన్ని ప్రభుత్వం వెంటనే ఆపాలని రాష్ట్ర ఎంఎస్ఓ అండ్ కేబుల్ ఆపరేటర్ల సంఘం గౌరవాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి కోరారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు. కేబుల్ ఆపరేటర్ల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించి వ్యవస్థను నిలబెట్టే చర్యలు తీసుకోవాలని ఎంఎస్ఓ నాయకులు సూచించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేబుల్ ఆపరేటర్లు వ్యవహరించడం లేదన్నారు. వాళ్ళు కేబుల్ కటింగ్ చేయడం వల్ల ఆపరేటర్ వ్యవస్థనే చిన్నభిన్నమైంది. ఎంఎస్ఓలు కేబుల్ టీవీ నాయకులంతా కూడా వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేబుల్ కటింగ్ ఆపేస్తాం, మేము దీన్ని రెగ్యులరైజ్ చేస్తాం. ఇంటర్నెట్ ఆపరేటర్స్ ను ప్లస్ కేబుల్ ఆపరేటర్స్ కూడా దీనికి ఒక చట్టబద్ధకమైనటువంటి రూపకల్పన చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది అని చెప్పి మన ఎంఎస్ఓలు కానీ మన కేబుల్ ఆపరేటర్ నాయకులు కానీ నాకు చెప్పడం జరిగింది. దయచేసి మీరు ప్రభుత్వం కులంకుశంగా ఆలోచించి మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పెట్టుకోండి, మీరు ఆలోచించుకోండి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది. లక్షల మంది ఎంప్లాయ్మెంట్ కూరుకున్నది, మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఈ కటింగ్లు మానుకొని దయచేసి మాకు సహాయ సహకారాలు అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి సవినయంగా మనవి చేస్తున్నాం. దారుణంగా కేబుల్ వ్యవస్థ వైర్లు కట్ అవుతా ఉంటే కేబుల్ ఆపరేటర్కి మిగిలే 20-30 రూపాయల కోసం ఇంతమంది ఆధారపడి ఉంటే దాన్ని రోడ్డుని ఎందుకు పడేయాలా? కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ ఏమవ్వాలా? దీన్ని నమ్ముకొని 30 సంవత్సరాల నుంచి ప్రతి గడప గడపకి ఎన్ని ఛానల్స్ ప్రసారం చేసిన వ్యవస్థని జీరో చేయదలుచుకున్నారా? తెలంగాణలో కేబుల్ వ్యవస్థను బతికించండి, కేబుల్ ఆపరేటర్ను బతికించండి. ఈ విధంగా వైర్లు కట్ చేసుకుంటా ఉంటే వాళ్ళు వైర్ కట్ చేయడమే మేమే బంద్ ప్రకటిస్తాం. దయచేసి సానుకూలంగా స్పందించి మీరు వైర్లు కట్ చేయడం ఆపండి. ఎక్కడ కూడా మేము వ్యతిరేకంగా ఏం చేయలేదు. దయచేసి ప్రభుత్వాలు కేబుల్ ఆపరేటర్కి సానుకూలంగా స్పందించాలని కోరుకుంటున్నాం.